హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బ్రదర్, ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఏంటి అనే దాని గురించి టోటల్గా చూసుకుందాం బ్రదర్. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి యాక్చువల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ని డైరెక్ట్గా వెబ్సైట్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏదైనా ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ డీమ్యాట్ అకౌంట్లో మనం మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇన్వెస్ట్ చేసింది యాక్చువల్గా రెండిట్లో ఇన్వెస్ట్ చేశాను. ఒకటి ఏంజిల్ వన్లో ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇది ఏంజిల్ వన్, ఇది వచ్చేసి ఏంజిల్ వన్ అండి. యాక్చువల్గా హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. దీంట్లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ముందు పాన్ కార్డు, ఆధార్ కార్డు అవి లింక్ ద్వారా ఓపెన్ చేసి అవన్నీ మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుందండి. తద్వారా మనం వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ వెబ్సైట్స్ దాంట్లోకి వెళ్ళేసి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది చూడండి, నాకు రెండు అకౌంట్లు ఉన్నాయి. రెండు అకౌంట్లతో ఒక్కొక్క అకౌంట్లో ఎంతెంత ఉన్నాయి, నేను ఏ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేశాను అనేది డీటెయిల్గా వస్తుందండి. ఇక్కడ ఇగో చూడండి, కింద ఇలా ప్రతిరోజు నా వీడియోలో చూస్తూనే ఉంటారు. సో ఈ రెండు రకాలుగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు నేను ఏంజిల్ ద్వారా చేస్తున్నాను కాబట్టి ఏంజిల్లో మనం డైరెక్ట్ ఫండ్స్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో అనేది ఈ వీడియో అండి. ఫస్ట్ చూసుకోండి. యాక్చువల్గా మనం హోమ్ పేజీలో ఉన్నాము. హోమ్ పేజీ ఇలా ఓపెన్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని ఈ ఆప్షన్ ఉంటుందండి. దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్, మీకు ఏ ఫండ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో, సపోజు నాకు టాటా స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్ క్యాప్ ఫండ్ నాకు ఇంట్రెస్ట్ అండి ఈ ఫండ్ అనుకోండి సపోజు. ఇప్పుడు దాన్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ ఇదిగో ఇక్కడ చూడండి, దీని వాల్యూ వచ్చి ఎన్ఏవి వాల్యూ వచ్చేసరికి 45.59 ఉంది. దీని రిటర్న్స్ 3 years రిటర్న్స్ వచ్చేసి 28.52 ఉందండి. సో ఇక్కడ మనకి 1 monthకి 3 monthsకి 6 monthsకి తర్వాత 1 yearకి ఇక్కడ పర్సంటేజ్ మారుతూ ఉంది చూడండి రిటర్న్స్. తర్వాత ఆల్ ఇలా మనం చూసుకొని యాక్చువల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇన్వెస్ట్ అని పెట్టి ఇక్కడ వన్ టైం, అంటే మన దగ్గర డబ్బులు ఒకేసారి ఉన్నప్పుడు ఒకేసారి మనం బల్క్లో కట్టుకుంటాం, దాన్ని వన్ టైం అంటారు. లేదు నాకు నెల నేను సిప్ కట్టుకోవాలనుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిప్ అనుకున్నప్పుడు సిప్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి 51,384 మంది దీంట్లో ఇన్వెస్ట్ చేశారు టాటా స్మాల్ క్యాప్ ఫండ్లో అనేది. సో ఇప్పుడు సపోజ్ మనం 100 రూపాయల నుంచి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది మ్యాక్సిమం ఎంత? సపోజ్ నేను నెలకు 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, 2,000 పెట్టాను. ఇక్కడ మనకి ఫస్ట్లోనే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీటి డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. అన్ని డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమొచ్చిందండి? పే అని వచ్చింది కదా, పే అని కొడతాం. ఓకేనా? పే అని కొట్టాం. ఇక్కడ డైరెక్ట్ ఫోన్పేలో అడిగింది కాబట్టి ఇప్పుడు మనకి ఇదే అకౌంట్ అండి, బ్యాంక్ అకౌంట్. పే అని కొట్టి ఇప్పుడు యాక్చువల్గా ఈ నంబర్ కనుక ఎంట్రీ చేసినట్టయితే ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోతాయండి. ఓకేనా? ఇంక ఈ విధంగా మనం ఈ విధంగా యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. సో నేను ఈ విధంగా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అంటే మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి మీకు డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఏ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎనర్జీ ఆపర్చునిటీ ఫండ్ డైరెక్ట్ గ్రోత్, దీనికి నెలకు 1,500 పెట్టాను, ఈ మధ్య నుండి తీసుకుంది. తర్వాత హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నెలకు 1,500 పెట్టాను, ప్రతి నెల 18వ తారీఖు కట్ అవుతూ ఉంటుంది. తర్వాత హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ నెలకు 1,500 పెట్టానండి. ఇది 5 August 2024 అంటే నెక్స్ట్ 5వ తారీఖున కట్ అవుతాయి అమౌంట్. తర్వాత నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 1,000 రూపాయలండి, 18వ తారీఖు కట్ అయ్యేట్ పెట్టానండి. తర్వాత కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ 18వ తారీఖు 1,000 రూపాయలు, 18వ తారీఖు కట్ అయ్యేట్ పెట్టాను. తర్వాత క్వాంటా స్మాల్ క్యాప్ ఫండ్ 18వ తారీఖు కట్ అయ్యేట్ పెట్టానండి, 1,000 రూపాయల నెలకి. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 1,500 అండి, నేను కట్టేది నెలకి 18వ తారీఖు కట్ అయ్యేటట్టు పెట్టాను. సో ఈ విధంగా మనం ప్రతి నెల మనం టోటల్గా ఇక్కడ ఎంత పెట్టానండి,
9,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నెలకి మంత్లీ. సో మన ఓపిక అండి, మనం ఎంత దాచిపెట్టుకోవాలనుకుంటే అంత దాచిపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం నా పోర్ట్ఫోలియో చూడండి, టోటల్గా 98,000 అండి. 21% వచ్చింది, 21% వచ్చింది. 98,000 టోటల్. ఇన్వెస్ట్ చేసింది 81,000 టోటల్ వాల్యూ అదండి అది. సో ఎనీవే అందరికీ మరి ఒకసారి చెప్తున్నానండి, మనం నెల ఎంతో కొంత దాచుకోండి. దీంట్లో దాచుకుంటే రిటర్న్స్, హెవీ రిటర్న్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో అందరూ ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంటికి దీపం వెళ్ళాలి. లేడీస్ జాగ్రత్త, డబ్బు పొదుపు చేయటంలో లేడీస్ తర్వాతనండి ఎవరైనాను దాచిపెట్టడంలో. సో దయవుంచి చెబుతున్నాను, మీ పిల్లలకి, మీ పిల్లల మ్యారేజ్కి, ఏదైనా ఫంక్షన్లకి, మీకు వాళ్ళ చదువులకి ఏ విధంగా అయినా సరే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకుంటే మంచి ఇక్కడ చూడండి 44, 43, 42, 42, 40 ఇలా మంచి ఇంట్రెస్ట్లు మనకి ఇయర్లీ వస్తూ ఉంటాయి. దయచేసి ముఖ్యంగా చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి లాభాలను పొందండి. మనకు తెలియకుండా లక్షాధికారులు లేదా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఒకసారి చెప్తున్నాను, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్.